ఎస్ ఇట్స్ టైమ్ టు బైపోల్. ఇక సుప్రీంకోర్టు తీర్పే లేటు. ఏ క్షణంలోనైనా ఉప ఎన్నికలు రావచ్చు. 6 నెలలుగా అంచెలంచెలుగా న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్న ఎమ్మెల్యేల అనర్హత అంశం ఇష్యూ క్లైమాక్స్కు చేరింది. సుప్రీంకోర్టు లేటెస్ట్ కామెంట్స్తో ఉప ఎన్నికలపై ఇంకాస్త క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ పోరుతో అసెంబ్లీ స్పీకర్పై ఒత్తిడి పెరుగుతుందా? ఆ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమేనా? తెలంగాణ గట్టుపై మినీ ఎన్నికల సమరం రాబోతోందా? తెలంగాణ గట్టుపై మినీ ఎన్నికల సమరం ఖాయమేనా? ఆ ఎమ్మెల్యేలపై అనర్హతకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ఈ నెల 18న సుప్రీం ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వబోతోందా? తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్టోరీ క్లైమాక్స్ కి చేరినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తోంది కారు పార్టీ. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో వరుస విచారణలు జరుగుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ టైం కావాలంటూ గడువు కోరడంతో ఇప్పటికే ఓసారి సీరియస్ అయింది. రీజనబుల్ టైంపై మరోసారి అసెంబ్లీ స్పీకర్పై ప్రశ్నలు కురిపించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి ఇప్పటికే 10 నెలలు పూర్తయింది. అయినా స్పీకర్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో 10 నెలల సమయం రీజనబుల్ టైం కాదా అని క్వశ్చన్ చేసింది సుప్రీంకోర్టు. ఆ తర్వాత మిగతా విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ క్రమంలో 18న జరగబోయే వాదనలపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ మాత్రం నెక్స్ట్ హియరింగ్ లో సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇస్తుందని భావిస్తోంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పక్కా, ఉప ఎన్నికలు కూడా ఖాయమంటూ ధీమాతో ఉంది. చట్ట ప్రకారం స్పీకర్ నిర్ణయ అధికారానికి కాలపరిమితి లేదు. అందుకే ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెడుతూ వస్తున్నారు స్పీకర్. అయితే గతంలో సుప్రీంకోర్టు జోక్యంతో చాలా రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే రిపీట్ కాబోతోందా అన్న చర్చ సాగుతోంది. అటు ఫిరాయింపుదారులపై వేటు పడుతుందని, ఉప ఎన్నికలకు రెడీగా ఉండాలంటూ క్యాడర్కు ఇప్పటికే పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కడియం శ్రీహరి లేటెస్ట్ కామెంట్స్ చూస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్నట్లే కనిపిస్తోంది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారా లేక సుప్రీంకోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తారా అన్నది ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గులాబీ పార్టీ వరుస పిటిషన్లు దాఖలు చేసింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద గౌడ దాఖలు చేసిన 2 పిటిషన్లతో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఒక పిటిషన్ దాఖలు చేశారు. గతంలో పాడి కౌశిక్ రెడ్డి, వివేక కలిసి పార్టీ ఫిరాయించిన 3 ఎమ్మెల్యేలపై పిటిషన్ వేయగా మరో 7 పేర్లను జత చేసి కేటీఆర్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ 2 పిటిషన్లను జత చేసి సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించే అవకాశం ఉందా? అందుకు రాజ్యాంగం నిబంధనలు ఒప్పుకుంటాయా అన్నదే చర్చనీయాంశమవుతోంది. నిర్ణీత సమయంలో అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానాలు ఆదేశించవచ్చా లేదా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో మణిపూర్ ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మహారాష్ట్ర ఎమ్మెల్యేల కేసులో మాత్రం అనర్హత పిటిషన్లపై స్పీకర్ లిమిటెడ్ సమయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించిందే తప్ప నిర్దిష్ట ఆదేశాలేం ఇవ్వలేదు. ఇక మరో కేసులో అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే బాధ్యతలు స్పీకర్కు అప్పగించాలా లేదా అన్న విషయంపై పార్లమెంటే పునరాలోచించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలా వివిధ కేసుల్లో సుప్రీంకోర్టు వేర్వేరు అభిప్రాయాలు, తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ ఎమ్మెల్యేల కేసు విషయంలో ఎలాంటి ఆదేశాలు వెలువడతాయోనన్న చర్చ సాగుతోంది. గులాబీ నేతలైతే 10 స్థానాలకు ఉప ఎన్నికలు ఖాయమన్న భావనలో ఉన్నారు. కేసీఆర్ కూడా ఉప ఎన్నికలు ఖాయమని డిసైడ్ అయ్యారట. అందుకే త్వరలో ప్రజాక్షేత్రంలోకి రావాలని భావిస్తున్నట్టు టాక్. ఈ నెలాఖరులోగా బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని జహీరాబాద్ కార్యకర్తల భేటీలో చెప్పారు గులాబీ బాస్. అంతేకాదు కామారెడ్డి వేదికగా బీసీ బహిరంగ సభ పెట్టి ఆ తరువాత వరుస సభలు, సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే ఫలితాలు తమకే అనుకూలమని అంచనా వేస్తున్నారట గులాబీ నేతలు. అందుకే బైపోల్స్ కు సై అంటున్నారు. గతంలో ఉప ఎన్నిక వచ్చినప్పుడు తాము గెలిచిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ స్కీంల అమలుపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. కాంగ్రెస్ మాత్రం బైపోల్స్ ఎందుకు వస్తాయంటోంది. అయితే లీగల్ అంశాలతో పాటు స్పీకర్కు ఉన్న అధికారాలను బేస్ చేసుకుని ఉప ఎన్నికలు రావని రేవంత్ సర్కార్ ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై పలు సందర్భాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పరిశీలించిన కాంగ్రెస్ పెద్దలు బై ఎలక్షన్స్ అన్న ముచ్చటే ఉండదని భావిస్తున్నారట. చూడాలి మరి, బీఆర్ఎస్ ఆశించినట్లు ఉప ఎన్నికలు రాబోతున్నాయా, లేక కాంగ్రెస్ ధీమాకు తగ్గట్లు సుప్రీం ఆదేశాలు ఉండే అవకాశం ఉందా అన్నది వేచి చూడాలి మరి.